ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథం ఒక చక్కని మాటను మనకి వివరిస్తుంది. అదేంటంటే హోషేయ పుస్తకం 13వ అధ్యాయంలో 12 వాక్యాన్ని కానీ మనం చదివితే మనందరి జీవితాల్లో ఒక భయం అనేది ఖచ్చితంగా మనకు కలుగుతుంది. చాలామంది పొరపాటు చేసి తప్పిదాలు చేసి ఎవరు చూడరు అనుకొని, ఎవరికి తెలియదు అనుకొని భయం లేకుండా భక్తి లేకుండా ఉంటారు. లోకంలో వాళ్ళైతే ఓకే, వాళ్ళకి దేవుడు అంటే తెలియదు కాబట్టి నిజ దేవుడు అలా ప్రవర్తిస్తారు. కానీ దేవుని గురించి తెలిసినటువంటి దేవుని బిడ్డలే ఏం చేస్తున్నారు అంటే, ఇక్కడ ఎఫ్రాయిమును గురించి హోషేయ పుస్తకం 13వ అధ్యాయం 12వ వాక్యంలో ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది అంటే దోషం దేవుని దగ్గర ఉంది. ఎఫ్రాయిం యొక్క దోషం దేవుని దగ్గర ఉంది. రెండోది అక్కడ ఇంకొక మాట ఏం చెప్తున్నాడు అంటే, అతని పాపము భద్రం చేయబడి ఉంది. అతని పాపం భద్రం చేయబడి ఉంది. ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ అని దేవుడు చెప్పాడు. ఒక ఎఫ్రాయిం యొక్క దోషము దాచబడి ఉంటే, ఒక పాపము అనేది భద్రం చేయబడి ఉంటే, ఈ రోజుల్లో దోషాలు పాపాలు చేస్తున్నటువంటి నీవు నేను మనం చేసినవన్నీ కూడా దేవుడు తన దగ్గర దాచిపెడతాడు అన్న సత్యాన్ని మాత్రం మనం మర్చిపోకూడదని ప్రభు ప్రేట నేను మీకు జ్ఞాపకం చేయించున్నాను. 14వ వాక్యంలో ఈ దోషాలు ఈ పాపాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎలాగుంటారంటే, మీరు చూస్తే అతను బుద్ధి లేని వాడై వృద్ధికి రాడు అని రాయబడి ఉంది. చాలా మందిలో బుద్ధి అనేది లేదు కనుక వాళ్ళ ఆధ్యాత్మిక జీవితాలు అభివృద్ధి అనేది లేదు. బుద్ధి లేని వారు వృద్ధిలోనికి రారు అని చెప్పబడి ఉంది. అంటే చాలామంది బుద్ధి అనేది సరిగా లేదు కనుక వారి కుటుంబంలో కానీ ఆధ్యాత్మిక జీవితంలో కానీ అభివృద్ధి అనేది చెందలేకపోతున్నారు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దావీదు పాపం చేసినప్పుడు దావీదు ఎవరు చూడలేదని అనుకున్నాడు, సైలెంట్గా రాజులాగే సెలామణి అయిపోతున్నాడు. కానీ దేవాది దేవుడు అతన్ని చూసి నాతాను యొక్క ప్రవక్తను పంపిస్తాడు. అతను చేసిన తప్పిదాన్ని జ్ఞాపకం చేస్తాడు. అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా, నా పాపములన్నీ నీకు తెలిసే ఉన్నవి, నా దోషములన్నీ నీకు తెలిసే ఉన్నవి, అవి నా ఎదుట ఉన్నవి అని ఎప్పుడైతే ఈయన దావీదు ఏడుస్తా తన యొక్క కీర్తనలో క్షమించమని ప్రభువుని అడుగుతున్నాడు. ఈ రాత్రి వేళ ఒక దావీదులాగా పశ్చాత్తాపడితే, కన్నీరు కార్చగలిగితే, అడగగలిగితే నువ్వెంతటి పాపివైనా ఆయన నిన్ను క్షమిస్తాడు. నీ పాపాన్ని నీ దోషాన్ని ఆయన క్షమించే దేవుడై ఉన్నాడు. ఒకవేళ నువ్వు అలాగే చేస్తా ఉన్నావు అనుకోండి, అవన్నీ కూడా దేవుడు దాచిపెట్టి ఉంటాడు. కనుక భయం కలిగి భక్తి కలిగి నీవు నేను మనమందరం ముందుకు సాగిపోవాలని రాత్రి వేళ ప్రభు ప్రేట మీకు మనవి చేయుచున్నాను. ఆమేన్.